అయితే జస్ట్ ఇందాక ఒక టీవీలో ఒకటి వస్తే చూసాను న్యూస్ ఒకటి. మన పార్లమెంటు స్పీకర్ ఉన్నారు ఓం బిర్లా. ఆయన పాపం ఈ పార్లమెంట్లో పాపం సెంట్రల్ ఏసీల్లో కొట్టుకొని వస్తూ ఉంటారు కదా ఎంపీలు. వాళ్ళ కోసం మంచి ఫిట్ ఇండియా అని మంచి ఫుడ్ ఒకటి రెడీ చేస్తున్నారండి వాళ్ళ నుంచి. అందులో మళ్ళీ నట్స్, రాగి ఇడ్లీ, సాంబారు, ఉప్మా, నెక్స్ట్ గ్రిల్ చికెను, గ్రిల్ మటను, ఫిష్. అంటే ఫిట్ ఇండియా పాపం జనాలకు అవసరంలా. ఈ ఫిట్ ఇండియా అనేది ఎవరికంటే ఆ కోటీశ్వర్లైన ఎంపీలకి సెంట్రల్ ఏసీ వాటిల్లో కొట్టుకొని అలసిపోతారు కదా, వాళ్ళ కోసం పాపం ఈ మెనూ అంట ఫిట్ ఇండియా అని. అంటే ఈ ఫిట్ ఇండియా అనేది ఓన్లీ ఎంపీలకే మాత్రం, అదే పని ఇటు సైడ్కి. మనకు మాత్రం ఈ రేషన్ బియ్యమే. ఆ? అంటే రేషన్ అనేది స్టేట్కి సంబంధించింది అనుకోండి. జస్ట్ చెప్తాను నేను, ఫిట్ ఇండియా నినాదం అంట. అంటే త్రూఅవుట్ ఇండియాలో ఉన్న జనాల కోసం కాదు, పాపం కష్టపడుతున్న ఎంపీల కోసం అది. మనకి ఇక్కడ రేషన్లో ఒక నెల కందిపప్పు ఒక నెల ఎత్తే 5 నెలలు ఉండదు. ఆ పని బియ్యం ఒకటి, బియ్యం అంటే ఇంకా అదే తింటున్నాం అనుకోండి, ఆ బియ్యం, ఆ పంచదార, కందిపప్పు ఇక సంవత్సరానికి 2 సార్లు దొరుకుతూ ఉంటుంది. సో నేను చెప్పేది అదే, ఫిట్ ఇండియా అనేది ఓన్లీ ఫర్ ఎంపీలందరికీ అంతే. దేశంలో ఉన్న ప్రజలకి రేషన్ ఇండియా. గుడ్ బై.